కావ్య వాళ్ళ మామయ్యతో ఒట్టు వేసి ఆ విషయం చెప్పమని ఎలాగైనా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే, "కావ్య, ఇప్పుడు నువ్వు ఒట్టు తీసుకున్నట్టే అప్పుడు రాజు కూడా నా దగ్గర ఆ బాబు విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పేసైతే ఒట్టు తీసుకున్నాడు. ఇప్పుడు నేను ఏ ఒట్టుకు విలువివ్వను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "అవును కావ్య, అప్పుడు బాబు విషయం ఎవ్వరికీ చెప్పవద్దని చెప్పేసైతే రాజు నా దగ్గర మాట తీసుకున్నాడు. నేనిప్పుడు ఆ మాటను తప్పాలా ఏంటి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "ఏంటి మామయ్య అలా అంటున్నారు? ఇప్పుడు ఆ విషయం నాకు తెలియకపోతే అందరికీ ఎలా చెప్పగలను? ఏం చేయగలను? అతన్ని ఎలా ఆపగలను?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే, "ఏం జరిగితే అదే జరుగుతుంది లేవమ్మా. ఎందుకులే ఇప్పుడు నువ్వింత టెన్షన్ తీసుకోకు. అయినా నీకు రాజు మీద ఎందుకమ్మా ఇంత నమ్మకం? రాజు ఆ తప్పు చేయలేదని ఎలా తెలుస్తుంది? ఇంకో ఆడదాని గాని నీ ప్లేస్‌లో ఉంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయేది. కానీ నువ్వెందుకు ఉంటున్నావు?" అని చెప్పేసి ఏదో అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే, "నేను నమ్మను మామయ్య. ఆయన ఆ తప్పు చేశాడంటే నేను నమ్మను. అలాగే ఆయనే వచ్చి చెప్పినా సరే నేను ఆ మాటనైతే నేను నమ్మను మామయ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. "చాలమ్మా, నాకు ఇది చాలు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇక నా భార్య మారాలి. రాజుని ఎలాగైనా అర్థం చేసుకొని తనని ఇంట్లో నుండి వెళ్ళకుండా అయితే ఎలాగైనా ఆపేయాలి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం, "ఈ అసలు విషయం మాత్రం బయటకి చెప్పరా మామయ్య? మీరు ఎప్పటికీ చెప్పరా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతారు.